నా అంతటి నేనే ఒక ఆర్గన్ డోనర్ అవ్వాలి అని నిర్ణయించుకున్నానండి. దానికి రీజన్ అపోలోనే. నా పేరు సత్యేంద్ర. పుట్టుకతోటి నాకు కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లం ఉండింది. మాల్ ఫార్మేషన్తో నా హార్ట్ అన్నమాట. నాకు పుట్టుకతోటి లోయర్ 2 chambers, రైట్ ది లెఫ్ట్ ది రైట్, లోయర్ 2 chambers. అలాంగ్ విత్ దిస్ ప్రాబ్లం దేర్ ఈస్ ఎ లార్జ్ VSD హోల్ అంటారన్నమాట. కానీ నాకున్న ప్రత్యేక పరిస్థితి వల్ల లోయర్ 2 chambers ఇలా రివర్స్ ఉండడం వల్ల, CTGA ప్రాబ్లం ఉండడం వల్ల గ్రాడ్యువల్ గా నా హార్ట్ కండిషన్ డిటీరియరేట్ అవ్వడం జరిగింది. గ్రాడ్యువల్ గా నా హార్ట్ కండిషన్ వీక్ అవ్వడం, కంప్లీట్ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్లో నేను 12 నుంచి 17 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కాలం పాటు ఈ కండిషన్లో ఉండడం జరిగింది. నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తప్పితే వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదు అని అడ్వైస్ చేయడం జరిగింది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అసలు భారతదేశంలో కుదురుతుందా, సాధ్యమవుతుందా అని మా ఫ్యామిలీ కానీ నేను కానీ ఒక డైలమాలోకి వెళ్ళిపోయాం. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ గైడెడ్. మన తెలుగు స్టేట్స్లో లార్జెస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన డాక్టర్ గారు అపోలో జూబ్లీ హిల్స్ లో ఉన్నారని తెలిసి, అండ్ వీ కేమ్ హియర్ టు అపోలో హాస్పిటల్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న చాలా షార్ట్ డ్యూరేషన్ లో నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సాధ్యమైంది. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అడ్వైస్ చేస్తే ఇక్కడ అపోలో హాస్పిటల్లో డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారని, ఆయన అప్పటికే 66 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అక్రాస్ బోత్ తెలుగు స్టేట్స్ చేశారని తెలిసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బట్ విత్ ఇన్ నో టైం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 1 month లో ఇక్కడ ప్రాసెస్ జరిగింది. 1 month లో నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. సర్జరీ తర్వాత నా కండిషన్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నింది. జస్ట్ బిఫోర్ సర్జరీ నా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే ఈవెన్ 10 minutes ఐఎమ్ అనేబుల్ టు టాక్. ఈ కండిషన్ని నేను ఓవర్కమ్ చేయగలిగాను. సర్జరీ తర్వాత ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. యోగా చేస్తాను, రెగ్యులర్ డైట్ యాక్టివిటీ ఫాలో అవుతాను డాక్టర్ అడ్వైస్ చేసిన దాని ప్రకారం. నేను ట్రాన్స్ప్లాంట్కి రావడం, అది ఇక్కడే సాధ్యం కావడం, మన హైదరాబాద్లోనే జరగడం, అది విజయవంతంగా జరగడం, దీనంతటికి క్రెడిట్ నేను డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ సార్కే చెప్తాను. అండ్ ఈస్ టీమ్ ఆఫ్ అదర్ డాక్టర్స్ అండ్ అదర్ టీమ్ స్టాఫ్ మెంబర్స్ హూ హ్యాడ్ అసిస్టెడ్ మీ. అపోలో హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ అండ్ కన్సర్న్ అనేది చాలా బాగా, దీస్ పార్ట్స్ మై ఫ్యామిలీ రియల్లీ అడ్మైర్డ్. అంటే స్మాల్ థింగ్స్ అని మామూలుగా అనిపిస్తాయి, బట్ ఒక పేషెంట్ ని డిశ్చార్జ్ చేసేటప్పుడు అలాంటి ఎటికెట్ చూపించడం, అలాంటి కన్సర్న్ చూపించడం అనేది మై ఫ్యామిలీ రియల్లీ అడ్మైర్డ్. ఎంత మంచిగా ఉంది ఒక పద్ధతి అని చెప్పేసి. ద డాక్టర్స్ హియర్ హూ ఆర్ వెరీ ఎఫిషియంట్, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గారికి I give a big thanks, not only myself, my children, my family, all of us are grateful to him. Thank you one and all. Namaste Andy, my name is Satyajit Sriram and I'm son of Mr. Y. Satyendra. అపోలోలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ తర్వాత నేను ఇక్కడ అపోలోలో కన్సల్టేషన్స్కి నాన్నగారి కోసం వచ్చినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని తర్వాత నా అంతటి నేనే ఒక ఆర్గన్ డోనర్ అవ్వాలి అని నిర్ణయించుకున్నానండి. దానికి రీజన్ అపోలోనే అండ్ ఇక్కడ డాక్టర్స్ ఇచ్చిన కేర్ అండ్ ఎఫెక్షన్.